ఈరోజు జూన్ 13th అండి. ఈ జూన్ 13th ఏదైతుందో దీనినే మనము ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా? మరి ఈ ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని ఎందుకు జరుపుకుంటారండి? దానితో పాటు ఈ అల్బినిజం అవేర్నెస్ డేకి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ అండి. వాటితో పాటు ఈ 2025లో ఈ ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేకు సంబంధించిన థీమ్ అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. మేజర్ గా ఇక్కడ అల్బినిజం డేను, ఈ అల్బినిజం అవేర్నెస్ డేను ఎందుకు జరుపుతారు అనేది తెలిసి ఉండాలండి. ఓకేనా? దానికంటే ముందు అల్బినిజం అంటే ఏంటి, ఈ అల్బినిజం అనేది ఎలా ఒక మనిషికి సోకడం జరుగుతుంది, ఓకేనా అండి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. మేజర్ గా ఇక్కడ అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే అండి, అవగాహన దినోత్సవం లాగా ఈ జూన్ 13th ఏదైతుందో దాన్ని జరుపుకోవడం జరుగుతుందండి. మరి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రజలలో ఈ అల్బినిజం మీద అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా జూన్ 13th అనేది ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో అసలు ఈ అల్బినిజం అంటే ఏంటి అంటే, అల్బినిజం అంటే ఇది ఒక మెడికల్ కండిషన్ అండి. ఓకేనా? మన శరీరంలో కూడా మెలనిన్ అని ఉంటుందండి. ఈ మెలనిన్ లోపించడం వల్ల అల్బినిజం అనే ఒక మెడికల్ కండిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ అల్బినిజము ఎట్లా సోకుతుందండి అంటే, ఇది మనకు పుట్టుకతో రావడం జరుగుతుంది. జన్యుపరమైన ఒక అనారోగ్యకరమైన సమస్య అండి. ఓకేనా? మరి ఇది ఈ మెలనిన్ అనేది మన శరీరంలో తక్కువ అయినప్పుడు దీనికి సంబంధించిన అల్బినిజం కి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడడం జరుగుతుందండి. మరి ఈ అల్బినిజం కి సంబంధించిన లక్షణాలు చూసుకున్నట్టయితే మేజర్ గా కూడా శరీరంలో వేరే వేరే భాగాలలో కూడా తెలుపు లేకపోతే మనకు ఈ లైట్ రోజ్ ఫ్లవర్ కు సంబంధించిన కలర్ అండి. ఓకేనా? ఈ లైట్ గులాబీ కలర్ ఏదైతుందో శరీరంలో పిగ్మెంటేషన్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా? సో మరి ఈ అల్బినిజం మేజర్ గా ఇక్కడ ఏమైతుందండి అంటే, ఈ అల్బినిజం అనేది శరీరంలో ఏ ఏ భాగాలను ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఇక్కడ మేజర్ గా కూడా మనకు శరీరం హ్యూమన్ స్కిన్ కావచ్చు, స్కిన్ తో పాటు మనకు మానవ శరీరంలో ఉన్న ఈ ఐస్ ఏవైతున్నాయో కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. వాటితో పాటు వెంట్రుకలండి, హ్యూమన్ ఎయిర్ ఏదైతుందో హ్యూమన్ ఎయిర్ ను కూడా ప్రభావితం చేస్తుందండి. ఈ అల్బినిజం అనేది మేజర్ గా శరీరంలో 3 భాగాల మీద ప్రభావితం చూపిస్తుంది. మేజర్ గా అందులో చూసుకున్నట్టయితే మానవ శరీరానికి సంబంధించిన కళ్ళు, వాటితో పాటు స్కిన్ అండి, శరీరంతో పాటు మనకు మేజర్ గా వెంట్రుకలు కూడా ఈ అల్బినిజం ద్వారా ప్రభావితం కావడం జరుగుతుంది. మరి ఇలా చూసుకున్నట్టయితే హ్యూమన్ స్కిన్ వచ్చేసి మేజర్ గా తెలుపు రంగు అవుతుంది. వాటితో పాటు వెంట్రుకలు తెలుపు రంగు కావడం, కళ్ళు కూడా తెలుపు రంగు రావడం, ఇలా ఈ 3 ఆర్గాన్స్ వచ్చేసి తెలుపు రంగు ఏర్పడిన తర్వాత మానవ శరీరం అనేది ఒక రకంగా కనిపిస్తుందండి. ఓకేనా? ఒక రకంగా కనిపించడం ద్వారా ఇక్కడ ఏమైతుంది అండి అంటే, అల్బినిజం ఎవరికైతే సోకుతుందో ఆ సోకిన మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒక చులకనగా చూడడం కానీ, ఓకేనా, సోషలైజ్ కాలేకపోతారండి, సమాజంలో తిరగడం కానీ, ఓకేనా, వేరే వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో వీటన్నిటికీ ఎగనెస్ట్ గానే వీటన్నిటి మీద అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశంతోనే మనకి ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని ప్రతి సంవత్సరం కూడా జూన్ 13వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ బేసిక్ గా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, ఈ మెలనిన్ అనేది శరీరంలో లోపించినప్పుడు మనకు ఒక 2 రకాలైన మెడికల్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయండి. అందులో మెలనిన్ లోపించడం వల్ల అల్బినిజంతో పాటు వెటిలిగో అనే ఒక దీన్ని డిసీజ్ అంటారండి. మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు కదా, ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా రావడం జరుగుతుందండి. ఈ వెటిలిగో అనేది మనం తెలుగులో వచ్చేసి బొల్లి మచ్చలు అని చెప్తామండి. ఓకేనా? సో ఈ వెటిలిగో అనేది ఎక్కడ అంటే మన శరీరంలో వేరే వేరే ప్రాంతంలో మనకు తెల్లటి మచ్చలు రావడం అండి. ఇంకా మేజర్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే అల్బినిజం కి సంబంధించి ఇది ఒక ట్రీట్మెంట్ లేని డిసీజ్ అండి. ఓకేనా? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తాం.
ఓకేనా. ఇంకా మనకు ఈ మెలనిన్ కి సంబంధించి ఎప్పుడైతే మెలనిన్ లోపం శరీరంలో తయారవుతుందో అలా తయారైనప్పుడు హ్యూమన్ బాడీలో ఉన్న ఈ స్కిన్ అనేది మేజర్ గా సఫర్ అవుతుంది. ఓకేనా. మరి అలాంటి సఫర్ ఏంటండి అంటే పిగ్మెంటేషన్ అనేది లోపిస్తుంది. ఓకేనా. మొత్తం పూర్తిగా తెలుపు రంగు ఏదైతుందో ఆ తెలుపు రంగు కానీ లేత గులాబీ రంగు అనేది శరీరం మీద రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలాంటి వారిని సమాజంలో ఎంతో కోస్త ఇలాంటి ఉన్న వాళ్ళు కొంచెం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. ఓకేనా. సమాజంలో తిరగడం కానీ వాళ్ళ మీద వివక్షత ఏదైతుందో ఓకేనా వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా బాధిస్తారు. ఈ మామూలు అల్బినిజం బారిన పడిన వాళ్ళు ఓకేనా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించి ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ అల్బినిజం అవేర్నెస్ డేని జరపడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ అల్బినిజం అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏ సంవత్సరంలో ఏ దేశంలో మొట్టమొదటిగా కేసు రావడం జరిగింది అంటే మేజర్ గా మనకు ఇయర్కి వచ్చేసరికి 2000 ఇయర్ ఏదైతుందో ఆ ఇయర్ లో టాంజానియా అనే ఒక దేశంలో మొట్టమొదటిసారిగా ఈ అల్బినిజం కి సంబంధించిన ఈ డిసీజ్ అనేది మేజర్ గా ఈ మెడికల్ కండిషన్ అనేది మొట్టమొదటిసారిగా మనం ఎక్కడ చూసామండి అంటే టాంజానియాలో చూస్తామండి. ఓకేనా. ఇక్కడ మరి ఈ 2000 అనే ఒక సంవత్సరంలో ఏమైతాదండి అంటే మేజర్ గా ఇక్కడ చాలా మంది ఈ అల్బినిజం తోని బారిన పడటం ద్వారా అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారండి అంటే అల్బినిజం ఏదైతుందో ఇది మన దుష్ట శక్తులకు సంబంధించిన ఏదో ఎంతో కాస్త ఒక మనిషికి గాలి దూకడమో లేకపోతే దుష్ట శక్తి అనేది ఆ మనిషిలోకి రావటం వల్ల ఇలా ఈ అల్బినిజం రావటం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు చూసే వారికి చాలా భయంకరంగా ఉంటాయి. మనకు శరీరంలో ఉన్న వెంట్రుకలు అనేవి తెల్లగా అయిపోతాయి, స్కిన్ అంతా కూడా తెల్లగా అయిపోతుందండి, వాటితో పాటు కళ్ళు కూడా తెల్లగా అయిపోతాయండి. ఇంకా మేజర్ గా ఈ అల్బినిజం ద్వారా కళ్ళు ఏవైతుందో కొందరికి శాశ్వత అంధత్వం అనేది అది కూడా రావడం జరుగుతుంది. అలాంటి కండిషన్స్ వల్ల ఈ 2000 అనే ఇయర్ లో టాంజానియాలో ఏమైతుందండి అంటే మేజర్ గా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా దీనికి మీద ప్రాపర్ గా అవగాహన లేక ఇది దృష్టశక్తి సంబంధించిన ఒక మెడికల్ కండిషన్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఈ అల్బినిజం బారిన పడతారో వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి చంపేయడం, కొట్టి చంపేయడం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తారండి. ఓకేనా. అలా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొద్ది సంవత్సరాల తర్వాత ఇదే టాంజానియాలో మనకు TAS అనే ఒక సంస్థ ఏర్పాటు చేస్తారండి. అది ఏ సంవత్సరంలో అంటే 2006 అని చెప్పాల. ఈ 2006 ఏదైతుందో ఆ సంవత్సరంలో TAS ఓకేనా అంటే ఏంటి అంటే టాంజానియా అల్బినిజం సొసైటీ అని చెప్పాల. ఈ టాంజానియా అల్బినిజం సొసైటీ ఏదైతుందో ఆ సొసైటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ అల్బినిజం ద్వారా బాధపడుతున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళలో కూడా అవగాహన తీసుకురావాలా. ప్రజలలో ఈ అల్బినిజం వచ్చినా సరే వాళ్ళను అల్బినిజం సోకిన వాళ్ళను యాక్సెప్ట్ చేయాలా, సొసైటీలో ఫ్రీగా తిరగనివ్వాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారండి. ఆ ఆర్గనైజేషన్ పేరే టాంజానియా అల్బినిజం సొసైటీ. ఈ టాంజానియా అల్బినిజం సొసైటీ అనేది ఏం చేస్తారండి అంటే June 13 ఏదైతుందో ఈ June 13 అండి, ఈ June 13ని మనకు మేజర్ గా వాళ్ళు మొట్టమొదటిసారిగా అల్బినిజం అవేర్నెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగానే ఎవరైతే అల్బినిజం బారిన పడతారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరకి చేర్చి వాళ్ళలో ఉన్న మానసిక స్థైర్యాన్ని అవేర్నెస్ ను పెంపొందించే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొద్ది సంవత్సరాల తర్వాత 2009 అనే ఒక ఇయర్ లో దీన్నే ఏం చేస్తారు అంటే నేషనల్ అల్బినిజం డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఈ అల్బినిజం అనేది నేషనల్ వైజ్ మనకు ఒక రోజు లాగా టాంజానియాలో 2009లో జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత ఇలా జరుపుకున్న తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఒక రోజును ఈ అవేర్నెస్ డే లాగా క్రియేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి దాని తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 2013 అనే ఒక సంవత్సరంలో మనకు మేజర్ గా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి.
ఓకేనా. యుఎన్హెచ్ఆర్సి అంటాం కదా, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏదైతుందో, మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కుల ఈ కమిషన్ ఏదైతుందో, ఆ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నిజంగానే అల్బినిజం ద్వారా చాలా మంది సఫర్ అవుతున్నారు, దీనికి ఖచ్చితంగా అవగాహన అనేది ప్రజలలో తీసుకురావాలని ఈ అల్బినిజం అవేర్నెస్ డేని మొట్టమొదటిసారిగా ఆమోదించడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో అంటే 2013 అనే ఒక సంవత్సరంలో. అలా వాళ్ళు ఆమోదించిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2014, ఈ 2014లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో, ఈ యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా అల్బినిజం అవేర్నెస్ డేని ప్రకటిస్తారండి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేని ఎప్పుడు అంటే ఈ సంవత్సరంలో 2014లో ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత మనకు మొట్టమొదటిసారిగా 2015 నుంచి ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేను జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అక్కడ 2015 నుంచి ఇప్పటికి 2025లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది అల్బినిజంకు సంబంధించిన హిస్టరీ. ఓకేనా. అల్బినిజం అంటే ఏంటి, అల్బినిజం దేని ద్వారా వస్తుంది, వాటి తర్వాత అల్బినిజం అవేర్నెస్ డేకు సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే మనకు యుఎన్ఓ ఏదైతుందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఏం చెప్తాదండి అంటే మేజర్గా ఇక్కడ ప్రపంచంలో చాలా మంది అల్బినిజం అనే ఈ మెడికల్ కండిషన్ తోని బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 16 కోట్ల మంది. ఓకేనా. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 16 కోట్ల మంది మనకు మేజర్గా ఇక్కడ అల్బినిజంకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తారండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 17,000లో ఒకరు ఈ అల్బినిజం బారిన పడతారు అని మనకు ఈ యుఎన్ఓనే చెప్తుందండి. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు అత్యధిక అల్బినిజంకు సంబంధించిన ఈ మెడికల్ కండిషన్ ద్వారా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారండి ప్రపంచంలో అంటే టాంజానియా అనే ఒక ప్రాంతంలో ఉండటం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత మన భారతదేశంలో కూడా ఎంతమంది ఈ అల్బినిజం ద్వారా బాధపడుతున్నారు అంటే మేజర్గా ఇక్కడ 1,00,000 మంది, రీసెంట్ గణాంకాల ప్రకారము 1,00,000 మంది భారతదేశంలో అల్బినిజం ఏదైతుందో దాని బారిన పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 2025లో 1 lakh ఈ అల్బినిజం కి సంబంధించిన మెడికల్ కండిషన్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. ఓకేనా. ఇంకా మనకు ఇదే టాంజానియాలో ప్రపంచంలో అత్యధికంగా అల్బినిజం కు సంబంధించిన మెడికల్ కండిషన్ ద్వారా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా. మరి అక్కడ వన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి 1500 అండి, ప్రతి 1500లో 1 person ఈ అల్బినిజం ద్వారా బారిన పడుతున్నారు. ప్రతి 1500 మందిలో ఒకరు అల్బినిజం ద్వారా బాధపడుతున్నారు అని చెప్తున్నారండి కొన్ని గణాంకాలు. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి 17,000 మందిలో ఒకరు అల్బినిజం గురవుతే, అదే టాంజానియాలో వచ్చేసి ప్రతి 1500 మందిలో ఒకరు ఈ అల్బినిజం కు గురవుతున్నారు అని మనకు యుఎన్ఓకు సంబంధించిన గణాంకాలు చెప్తున్నాయి. ఓకేనా. సో మరి ఇక్కడ ఈ అల్బినిజం చూసుకున్నట్టయితే మేజర్గా మనకు ఈ అల్బినిజం కు 2025లో థీమ్ ఒకసారి చూడాలండి. 2025కి సంబంధించిన అల్బినిజం థీమ్ ఏందుంటుందంటే డిమాండింగ్ అవర్ రైట్స్. ఓకేనా. డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్ట్ అవర్ స్కిన్ అండ్ ప్రిజర్వ్ అవర్ లైఫ్స్. ఇది మనకు 2025కి సంబంధించిన అల్బినిజం అవేర్నెస్ డేకు సంబంధించిన థీమ్, డిమాండింగ్ అవర్ రైట్స్. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ప్రొటెక్ట్ అవర్ స్కిన్, ప్రిజర్వ్ అవర్ లైఫ్స్. ఓకేనా అండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రొటెక్ట్ అవర్ రైట్స్ అని ఎందుకు అంటే మేజర్గా ఈ అల్బినిజం బారిన పడిన వాళ్ళకు ఈ సోషల్ డిస్క్రిమినేషన్ సోషలైజ్ కాలేరండి. దానికి ఎగనెస్ట్ గానే
డిమాండింగ్ అవర్ రైట్స్ అనే ఒక వర్డ్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. దాని తర్వాత ప్రొటెక్ట్ అవర్ స్కిన్ అంటే ఈ అల్బినిజం బారిన పడిన వాళ్ళు ఎవరైనా సరే, ఓకేనా, ఎవరైనా సరే ఇక్కడ ఏమవుతుందండి అంటే ఎక్కువ వెలుతురున్న ప్రాంతాలలో సర్వైవ్ కాలేరు, ఎక్కువ కాంతి ఉన్న ప్రాంతాలలో ఉండటం ఇబ్బంది పడతారు. ఎట్ ది సేమ్ టైము సూర్యరశ్మి ఏదైతుందో సన్లైట్, ఆ సన్లైట్ వాళ్ళ శరీరం మీద పడ్డప్పుడు కూడా కొంచెం ఒక రకమైన ఇరిటేషన్ కానీ ఇబ్బంది కానీ వీళ్ళకి జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రొటెక్ట్ అవర్ స్కిన్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఓకేనా, ప్రొటెక్ట్ అవర్, మనకు ప్రిజర్వ్ అవర్ లైఫ్ అంటే వాళ్ళకి సంబంధించిన ప్రాణాలు కాపాడుకోవడం అన్నట్టు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది మీకు ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో వన్స్ ఒకసారి ఇక్కడ ర్యాపిడ్ గా చూస్తున్నట్టయితే ఈ అల్బినిజం అనేది దేని డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది అంటే శరీరంలో మెలనిన్ అనే ఒక సబ్స్టాన్స్ వల్ల అల్బినిజం అనే ఒక మెడికల్ కండిషన్ రావడం జరుగుతుంది. ఇది జన్యుపరమైన ఆటో ఇమ్యూన్, ఎట్ ది సేమ్ టైం పుట్టుకతో వచ్చే ఒక అనారోగ్య సమస్య. ఓకేనా, మరి ఈ అనారోగ్య సమస్య వచ్చిన వాళ్ళల్లో మేజర్గా ఏ మనకు మానవ శరీరంలో ఏ భాగాలు ఇక్కడ బాధించడం జరుగుతుంది అంటే వెంట్రుకలు కావచ్చు, స్కిన్ కావచ్చు, వాటితో పాటు కళ్ళు అనేవి ఈ మెడికల్ కండిషన్ వల్ల సఫర్ అవుతాయి. వాటితో పాటు మొట్టమొదటిసారిగా ఈ అల్బినిజంకు సంబంధించిన ఫస్ట్ ఎక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే మేజర్గా 2000 అనే ఒక ఇయర్లో టాంజానియా అనే ఒక ప్రాంతంలో అల్బినిజంకు సంబంధించిన ఎవిడెన్సెస్ అనేవి ఫస్ట్ కేసు అనేది బయటపడుతుందండి. అట్లా వచ్చిన ఇమీడియట్ గానే 2006లో టాంజానియా అల్బినిజం సొసైటీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అట్లానే ఇక్కడ లోకల్ గా టాంజానియాలో మొట్టమొదటిసారిగా ఈ అల్బినిజం అవేర్నెస్ డే అనేది 2006లో జరపడం జరుగుతుంది. అలా జరిగిన తర్వాతనే నెక్స్ట్ అదే టాంజానియా గవర్నమెంట్ అనేది 2009లో ఈ టాంజానియా అవేర్నెస్ డేను నేషనలైజ్ చేస్తుందండి. నేషనల్ టాంజానియా అవేర్నెస్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 2013లో యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ మనకు ఈ అల్బినిజం ని డేను ఖచ్చితంగా జరపాలి అని ఆమోదించడం జరుగుతుంది. దాని తర్వాత 2014లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో దీనికి ఆమోదాన్ని ప్రకటించి ప్రపంచ ఈ అల్బినిజం అవేర్నెస్ డేను ప్రకటిస్తుందండి. అలా ప్రకటించిన తర్వాతనే నెక్స్ట్ ఇమీడియట్ గా 2015 నుంచి జూన్ 13 నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఈ అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవాన్ని జరపడం జరిగింది. దానితో పాటు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి 17,000 మందిలో ఒకరు అల్బినిజం ద్వారా బాధపడుతున్నారని చెప్తున్నారు. అలాగే భారతదేశంలో కూడా 1,00,000 అల్బినిజం గురైన వ్యక్తులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అల్బినిజం ద్వారా ఎక్కువ బాధిస్తున్న దేశాలలో మొదటి దేశం వచ్చేసి టాంజానియా అని ఉంటుందండి. అక్కడ టాంజానియాలో ప్రతి 1,500 మందిలో ఒకరు ఈ మెడికల్ కండిషన్ కి గురవుతారు అని మనకు కొన్ని సెన్సస్ చెప్తున్నాయి. వాటితో పాటు ఇక్కడ మేజర్ గా కూడా 2025 కి సంబంధించిన ఈ అల్బినిజం కి సంబంధించి థీమ్ ఏముంటదండి అంటే ఇక్కడ డిమాండింగ్ అవర్ రైట్స్, ప్రొటెక్ట్ అవర్ స్కిన్, ప్రిజర్వ్ అవర్ లైఫ్ అనేది ఈ 2025 కి సంబంధించిన అల్బినిజం అవేర్నెస్ డేకు సంబంధించిన థీమ్ అండి. ఓకేనా, ఇక్కడ మనకు మేజర్ గా ఇంకా ఈ అల్బినిజం చూసుకున్నట్టయితే 2 టైప్స్ ఉంటుందండి. అల్బినిజంలో 2 రకాల అల్బినిజమ్స్ ఉంటాయండి. ఓసిఏ అంటారు, ఓసిఏ, సిఏ, ఆక్యులర్ అల్బినిజం, ఆక్టో ఆక్యులర్ అల్బినిజం అని చెప్తామండి. ఆక్టో క్యూటేనియస్ అల్బినిజం అండి, అది ఆక్యులర్ అల్బినిజం, ఆక్టో క్యూటేనియస్ అల్బినిజం అండి. ఈ ఓసిఏ అనే కండిషన్ మనకి ఎక్స్పెషల్లీ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. స్కిన్ ఐస్ మీద ఎఫెక్ట్ చూపిస్తే సిఏ అనేది ఓన్లీ ఐస్ మీదనే, ఆక్యులర్ అల్బినిజం ఏదైతుందో ఇది ఓఏ, సిఏ కాదు, ఆక్యులర్ అల్బినిజం అనేది ఓన్లీ కళ్ళ మీదనే ప్రభావితం చూపిస్తుందండి. ఓకేనా, ఇది మీకు ఇంటర్నేషనల్ అల్బి